హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ టు వంశీ ఛానల్. ఇవాల్టి స్పెషల్ కోకోనట్ రైస్, అదేనండి కొబ్బరి అన్నం. ఏదైనా స్పెషల్ మసాలా కర్రీ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఉంటే దాంతో కొంచెం లైట్గా అంటే మసాలా తగ్గించి టేస్ట్ అదిరిపోయేటట్టు ఉండాలి అనుకుంటే కంపల్సరీగా ఈ కోకోనట్ రైస్ని ట్రై చేయండి. టేస్ట్తో పాటు రిచ్గా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇది మీరు కుక్కర్లో వండుకోవాలనుకుంటే కుక్కర్లో వండుకోవచ్చండి, లేదా మామూలుగా కూడా వండుకోవచ్చు. మామూలుగా వండుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్లోని 2 స్పూన్ల వరకు ఆయిల్, ఇంకా 1 స్పూన్ వరకు నెయ్యి వేసానండి. ఇది కొంచెం కాగిన తర్వాత దీనిలోని మసాలా దినుసులు వేసుకోవాలి. లవంగ, చెక్క, యాలకులు, మరాఠా మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి ఇవి ఇలా ఫ్రై అవుతుండగా దీనిలోని 1 స్పూను మిరియాలు, ఇంకా ఇష్టం ఉంటే జీడిపప్పు, సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవి ఇలా వేగుతుండగా దీనిలోని 3 స్పూన్ల వరకు గడ్డ పెరుగు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, ఇది నేను 1 కప్పు తీసుకున్నాను. బియ్యం కొంచెం డ్రై అయినంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇందులో ఉన్న వాటర్ అంతా కొంచెం డ్రై అయినంత వరకు వెయిట్ చేయాలి. బియ్యం అంతా డ్రైగా అయిందండి. ఇప్పుడు ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలని వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 2 కప్పుల కొబ్బరి పాలు. ఇలా 2-3 మినిట్స్ మరిగిన తర్వాత దీనిలోని రుచికి సరిపడ్డ ఉప్పు, దాంతోపాటు కొత్తిమీర, పుదీనా వేసుకొని కుక్కర్ మూతను అడ్జస్ట్ చేసుకుని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్ వచ్చేసాయండి. ఇప్పుడు ప్రెషర్ పోయింది. కుక్కర్ మూతను ఓపెన్ చేసుకొని చూస్తే మనకు కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా ఉంది కదా. దీనికి ఏదైనా మసాలా కర్రీ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా బాగా కుదురుతుంది. లేదు అనుకుంటే సింపుల్గా రైతాతో కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చాలా చాలా నైస్గా ఉంది. దీన్ని నేను షాహీ పన్నీర్తోని తిన్నానండి. చాలా చాలా టేస్ట్ అనిపించింది. మీరు కూడా అలాగా ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.